అందరికీ నమస్కారము. ఈరోజు జిఐఎస్ బేస్డ్ ప్లానింగ్. మనము ప్లానింగ్ చేసేటప్పుడు గూగుల్ ఎర్త్ని అలాగే భువన్ మ్యాప్స్ని యూజ్ చేసి ప్లానింగ్ ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సిండేది గూగుల్ ఎర్త్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు జిఐఎస్ బేస్డ్ ప్లానింగ్ కోసము మనకు జీపీ బౌండరింగ్ అవసరం ఉంటుంది. దాంతోపాటు భువన్ లేయర్స్, థిమాటిక్ లేయర్స్ ఏవైతే మనకు మ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎలా భువన్ నుంచి కట్ చేసుకోవాలి అనేది ఇందులో చూద్దాము. నెక్స్ట్ దాంట్లో ఆ ప్లానింగ్కి సంబంధించి ఎలా మనము యూజ్ చేస్తాము అనేది కూడా చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ మనకు గూగుల్ ఎర్త్ ఓపెన్ చేస్తే ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది అనమాట. మనకు మొత్తము ఇలా ఇందులో మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ఏమున్నాయి అనేది చూద్దాము. ఇక్కడ మనకు స్టేటస్ బార్లో, ఈ బార్లో మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో చూస్తున్నట్టయితే ఫస్ట్ది యాడ్ ప్లేస్ మార్క్ అనమాట. అంటే మనకి ఇది పాయింట్కి సంబంధించినది. ఒకసారి మనం క్లిక్ చేస్తే ఇలా ప్లేస్ మార్క్ వస్తుంది. అంటే ఒకటే ఒక లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది యాడ్ ప్లేస్ మార్క్ అనమాట, అంటే పాయింట్ ఫీచర్. ఇలా మనము పాయింట్ ఫీచర్ని ఐడెంటిఫై చేయడానికి ఈ ప్లేస్ మార్క్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ యాడ్ పాలిగన్, మనకు పాలిగన్ అనమాట. పాలిగన్కి మనకి ఇక్కడ సెకండ్ది పాలిగన్ అనమాట, యాడ్ పాలిగన్ని క్లిక్ చేసుకొని మనం ఏదైనా పాలిగన్ డ్రా చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పాలిగన్ని డ్రా చేస్తున్నాను. సో ఇలా పాలిగన్ని డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్స్ కూడా, ఇక్కడ పాలిగన్ని డ్రా చేసినప్పుడు మనం కలర్స్ కావాలంటే కలర్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కలర్ ఆప్షన్స్ కూడా మనకు ఉంటాయి. సో ఇలా మనం విడ్త్ కూడా పెంచుకోవచ్చు అనమాట. సో అలాగే ఈ పాలిగన్కి మెజర్మెంట్స్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లేలో ఉంటాయి. ఇక్కడ పాలిగన్లో మనం ఏకర్స్ కావాలంటే ఏకర్స్ పెట్టుకోవచ్చు, లేదా హెక్టార్స్ కావాలంటే హెక్టార్స్ కూడా మనము ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఎలా కావాలంటే అన్నీ ఉంటాయి అన్నమాట. స్క్వేర్ మీటర్స్, స్క్వేర్ కిలోమీటర్స్, హెక్టార్స్, ఏకర్స్, ఇలా ప్రతి ఒక్కటి మనకు ఉంటాయన్నమాట. సో ఇలా మనము డ్రా చేసుకొని పాలిగన్ను చూపించవచ్చు. నెక్స్ట్ వచ్చి యాడ్ పాత్ అనమాట. ఇది లైన్కి ఫీచర్కి సంబంధించినది. లీనియర్ ఎలిమెంట్స్ ఏవైనా ఉంటే మనము ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక రోడ్ ఉంది, ఎవెన్యూ ప్లాంటేషన్ కోసం నేను ఒక రోడ్ని డ్రా చేస్తున్నాను. ఇక్కడ మనకు సిరీస్ ఆఫ్ కోఆర్డినేట్స్ అనమాట. సో ఇక్కడ కలర్, మనము కలర్ చేంజ్ చేసుకోవచ్చు. కలర్ ఆప్షను, విడ్త్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా అనమాట. సో ఇలా మనకు ఉంటుంది. ఇక్కడ మెజర్మెంట్స్ కూడా మనకు మీటర్స్ కానీ కిలోమీటర్స్ కానీ ఇలా మనము పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మెజర్మెంట్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే మనకు ఇక్కడ యాడ్ ఓవర్లే అనేది, యాడ్ ఇమేజ్ ఓవర్లే నెక్స్ట్ ఆప్షను, యాడ్ ఇమేజ్ ఓవర్లే అనేది ఉంది. సో ఇది మనకు ఏదైనా మన దగ్గర ఇమేజ్ ఉంటే, అంటే కడస్ట్రల్ మ్యాప్ కావచ్చు, లేదా భువన్ లేయర్స్ ఏవైనా కానీ, థిమాటిక్ మ్యాప్స్ కావచ్చు, ఇలాంటివి ఏవైనా కానీ మన దగ్గర ఉన్నాయనుకోండి, వాటిని ఓవర్లే చేసుకొని ఇక్కడ యూజ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ మనకు యూజ్ అవుతుందన్నమాట. ఇమేజ్ ఓవర్లే ఆప్షన్ అనమాట, యాడ్ ఇమేజ్ ఓవర్లే. సో ఇలా మనకు ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ టైమర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఏదైనా వర్క్ కానీ, లేకపోతే శాటిలైట్ ఇమేజ్ ఇంతకుముందు పాస్ట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంది, ఏదైనా ఇంప్రూవ్మెంట్ అనాలిసిస్ చేయాలన్నా మనం పాస్ట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలంటే మనకు ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. దీన్ని
టైమర్ అంటాం దీన్ని. సో దీంట్లో మనం యూస్ చేసుకొని మనము బ్యాక్ ఇయర్స్కి వెళ్ళి ఆ ఇయర్లో ఎంత డెవలప్మెంట్ జరిగింది, ఇప్పుడు ఎలా డెవలప్మెంట్ జరిగింది అనేది మనము ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒకటి చెక్ చేస్తాను, మన వర్కే చెక్ చేస్తాను. నేను ఇక్కడ తాడిపత్రికి సంబంధించింది ఒక వర్క్ చెక్ చేస్తున్నాను. దీంట్లో ఏదైనా చెక్ చేసుకోవచ్చు, ఏ వర్క్ అయినా. నేనైతే తాడిపత్రికి సంబంధించి తాడిపత్రి ఏరియా ఇక్కడ చూసినట్టయితే ఇది ఆలూరు కోన ఇక్కడ ఉంది తాడిపత్రి దగ్గర. ఇక్కడ సజ్జలదిన్న ప్రాజెక్ట్కి సంబంధించింది నేను చూస్తున్నాను ప్రజెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి అమృత్ సరోవర్కి సంబంధించిన వర్క్ ఉంది ఇది. సో ఇక్కడ ఎంత క్లారిటీగా ఉంది చూడండి. అలాగే మనం ఏవైనా ఓల్డ్ వర్క్స్ కూడా చాలా చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ డగౌట్ పాండ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకు లాస్ట్ ఇయర్లో మనకు చేశారు, కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇది ఎప్పుడు చేశారు అనేది మనం ఇక్కడ ఇయర్ మనం క్లిక్ చేసుకొని కూడా చూడొచ్చు. ఇది చూద్దాం ఎలా ఉంది అనేది. ఇక్కడ నేను టైమర్ని క్లిక్ చేస్తున్నాను. టైమర్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 2024 అని ఉంది, అంటే ఇప్పుడు ఈ ఇయర్లో చూస్తున్నాం అనమాట. సో నేను ఎప్పుడు చేశారు ఇది బ్యాక్ ఇయర్లో ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో నేను కొంచెం బ్యాక్ వెళ్ళాను, 2022కి వెళ్ళాను అనమాట. సో ఇక్కడ వర్క్ లేదు. ఇందాక మనం చూసిన ఇక్కడ డగౌట్ పాండ్ కానీ ఏవీ లేవు. సో అలాగే నేను వచ్చి కొంచెం ముందుకు వస్తాను. టూ 2023కి వచ్చాను నేను. ఇక్కడ 12th month 2023, అంటే ఇది లాస్ట్ ఇయర్లో మనకు జరిగింది అని ఇక్కడ తెలుస్తుంది. టైమర్ ప్రకారం మనకు ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్లో ఉన్నాయన్నమాట. 2022లో లేవు, 23లో ఉన్నాయి. అంటే ఇవి మనకు లాస్ట్ ఇయర్ అని అర్థమైపోతుంది. సో ఇలా మనము బ్యాక్కి వెళ్ళి ఏది ఎప్పుడు జరిగింది అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఏవైనా ఓల్డ్ వర్క్స్ ఏవైనా ఉన్నా కూడా మనం అక్కడ చూసుకొని డూప్లికేషన్ని అవాయిడ్ చేయడానికి కూడా ఈ టైమర్ యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా ఇంకొకటి మనకి ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ రూలర్ అని ఒకటి ఉంది, షో రూలర్. ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనము ఏదైనా హైట్స్ని మనము ఇక్కడ నుంచే ఏవైనా ఎలివేషన్ ఉందనుకోండి, ఇక్కడ నుంచే మనం కొలవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక కొండని కొలచాలా అనుకుంటున్నాను, అంటే ఫీల్డ్కి వెళ్ళకోకుండా మనం ఎక్కడున్నామో అక్కడ నుంచే మనం సిస్టంలోనే కొలిచే అవకాశం ఉందన్నమాట. సో షో రూలర్ని నేను క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ షో ఎలివేషన్ ప్రొఫైల్ని టిక్లో ఉంచుకోవాలన్నమాట. ఉంచుకొని ఇంకా చూడండి, మనకు పర్సంటేజ్ కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎంత పర్సంటేజ్ స్లోప్ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది కూడా మనకు ఇక్కడ తెలుస్తూ ఉంది అనమాట. సో ఇలా మనకు ఎంత మీన్ సీ లెవెల్ నుంచి ఎంత హైట్ ఉంది అనేది తెలుస్తూ ఉంది. అలాగే ఇక్కడ స్లోప్ పర్సంటేజ్ కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇలా మనము ఇక్కడ నుంచే మనకు హైట్ ఎంత ఉంది, అలాగే స్లోప్ ఎంత ఉంది పర్సంటేజ్ కూడా మనము తెలుసుకోవచ్చు అనమాట. ఇదొక ఆప్షన్. సో ఇలా మనము ప్రతి ఒక్క ఆప్షన్స్ ఇక్కడ మనకు ఉన్నాయి. ఇదే ఆప్షన్స్ మనకు ఇక్కడ లోపల కూడా మనకు ఉంటాయన్నమాట. ఇక్కడ యాడ్లోకి వెళ్తే ఇక్కడ యాడ్ పాత్, యాడ్ పాలిగన్, ప్లేస్ మార్క్, ఇక్కడ కూడా మనకు ఇవే పైన ఉన్న ఆప్షన్స్. ఇక్కడ ఇమేజ్ ఓవర్లే ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కూడా మనకు ఉన్నాయన్నమాట. సో ఇలా ఫస్ట్ మనము ఇవన్నీ తెలుసుకుంటే మనం ఎలా ఈ టూల్స్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది కూడా మనము నెక్స్ట్ తెలుసుకుందాం. అలాగే మనకు జీపీ బౌండరీ అనేది చాలా ముఖ్యము. జీపీ బౌండరీని మనము డ్రా చేసుకోవచ్చు, లేదా మన దగ్గర ఆల్రెడీ ఉంటే దాన్ని యూస్ చేసుకొని కేఎంఎల్ రూపంలో యూస్ చేసుకొని భువన్ లేయర్స్లో మనము చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నాకు ఇక్కడ చూసినట్టయితే నేను ఒకసారి చూద్దాము. bhuvan.nrsc.gov.in అని మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మనకు ఇక్కడ bhuvan.nrsc.gov.in అని కొట్టినా, భువన్ అని కొట్టినా కూడా మనకి ఇలా వస్తుంది. సో క్లిక్ చేసుకుంటే మనకి ఇలా ఆప్షన్ వస్తుంది. ఈ స్క్రీన్లో కిందకి వెళ్తే స్టేట్ వైజ్ అప్లికేషన్స్ అని ఉంటుంది. స్టేట్ వైజ్ అప్లికేషన్ క్లిక్ చేస్తే
ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మన స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేసుకోవాలి అంటే డ్రా చేసుకుని మొబైల్స్ ఉంటే డ్రా చేసుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. డ్రా టూల్ అని ఇక్కడ టూల్స్ ఉంది, టూల్ బార్లో డ్రా టూల్ ఉంది, లేదా మై లేయర్స్ అంటే ఆల్రెడీ ఇక్కడ ఏమైనా వేసి ఉంటే అవి మై లేయర్స్ అనమాట, లేదా యాడ్ లేయర్ అంటే కొత్తగా ఒక లేయర్ని మనం యాడ్ చేసేటట్టుంటే యాడ్ లేయర్ అని ఉంటుంది. సో ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనకు చాలా మ్యాప్స్ థిమాటిక్ లేయర్స్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ క్రాప్ ల్యాండ్, ఎరోషను, సాల్ట్ ఎఫెక్టెడ్, అలాగే జియాలజీలో జియోమార్ఫాలజీ, లీనమెంటు, గ్రౌండ్ వాటర్లో గ్రౌండ్ వాటర్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఎల్యుఎల్సి ఉంది. ఎల్యుఎల్సిలో తగిన ఇక్కడ మనము ఇయర్ వైజ్ చూసుకుంటే సైకిల్ 2011-12 అని ఉంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ వాటర్ రిసోర్సెస్ చూసుకుంటే ఇక్కడ ట్యాంక్స్ అండ్ రిజర్వాయర్స్, నెక్స్ట్ వచ్చి డ్రైనేజ్ నెట్వర్క్, ఇలా మనకు చాలా మ్యాప్స్ థిమాటిక్ లేయర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇలా మనము ఫస్ట్ మన దగ్గర ఆల్రెడీ జీపీ బౌండరీ ఉంది కాబట్టి ఏం చేద్దాము, ఇక్కడ యాడ్ లేయర్ అనేది తీసుకుంటున్నాను నేను. యాడ్ లేయర్లో ఇక్కడ రాస్టర్, కేఎంఎల్, షేప్ ఫైల్, డబ్ల్యూఎంఎస్ లేయర్స్ అని వచ్చింది. మన దగ్గర కేఎంఎల్ ఉంది కాబట్టి నేను కేఎంఎల్ని క్లిక్ చేస్తున్నాను అనమాట. చూస్ ఫైల్ అని వచ్చింది. చూస్ ఫైల్ అని వస్తే మనకు ఎక్కడుంది ఆ ఫైల్, నేను డెస్క్టాప్లో ఇక్కడ నేను మోడల్ జీపీలో పెట్టాను, ఇక్కడ వెస్ట్ నర్సాపురం అని. సో అక్కడ నేను ఒక వెస్ట్ నర్సాపురం అనే జీపీ బౌండరీని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో అలా బౌండరీ ఇచ్చేసేసి అప్లోడ్ అని ఇచ్చేస్తా. అప్లోడ్ అని ఇచ్చేస్తే నాకు ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ మన లేయర్స్ యాడ్ అయినాయి అనమాట. సో నాకు ఇదేం అవసరం లేదు. సో నేను దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఇక్కడ లేయర్ మనకు కనిపిస్తూ ఉందన్నమాట. ఈ లేయర్ని జీపీ బౌండరీ అనమాట. సో నేను ఫస్ట్ ఇప్పుడు నాకు ఏమేమి కావాలో థిమాటిక్ లేయర్స్ని అని యూజ్ చేసుకొని దీన్ని జీపీ బౌండరీని యూజ్ చేసుకొని కట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ ఎరోషన్ని క్లిక్ చేసుకున్నాను అనమాట. ఎరోషన్ క్లిక్ చేసుకుంటే మనకు ఎరోషన్ అంతా కూడా డిస్ప్లే అవుతుంది. సో ఈ బౌండరీలో ఎంత పడిందో ఇవి మాత్రమే నేను కన్సిడర్ చేసుకుంటా, ఇటు సైడ్ అవసరం లేదనమాట నాకు. సో అలాగే లెజెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. లెజెండ్ ద్వారానే మనము ఈ లేయర్స్ ఏమేమి జరుగుతోంది, ఇక్కడ షీట్ రాక్ ఉందా లేకపోతే ఏముంది అనేది ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే లెజెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. కలర్ ఇండికేషన్తో ఇక్కడ లెజెండ్ ఇచ్చారు. ఈ లెజెండ్ని నేను ఇక్కడ స్నిప్పింగ్ టూల్స్లో ఇదంతా స్నిప్పింగ్ టూల్ యూస్ చేసుకొని నేను స్నిప్పింగ్ టూల్తో నాకు ఎంతవరకు పార్ట్ కావాలా అనేది సెలెక్ట్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటాను అనమాట. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అనేది మనకు ఇక్కడ వస్తుంది, లేకపోతే సేవ్ యాజ్ ఇది క్లిక్ చేస్తే సేవ్ యాజ్ అని వస్తుంది అనమాట. సో నేను ఎక్కడ కావాలో అక్కడ దీన్ని జేపీఈజీ అని పెట్టుకొని ఎరోషన్ అని ఇచ్చి సేవ్ చేసుకుంటాను అనమాట. సో ఇలా సేవ్ చేసుకున్నా. సో ఇదే ప్రాసెస్లోనే నేను ఏం చేస్తున్నా, నెక్స్ట్ వాటర్ రిసోర్సెస్ తీసుకొని డ్రైనేజ్ కావాలి కాబట్టి నాకు డ్రైనేజ్ అండ్ ట్యాంక్స్. ఇక్కడ ఒకసారి గమనించినట్టయితే నేను ఎరోషన్ అనేదాన్ని టిక్ తీసేయలేదు కాబట్టి ఇక్కడ ఎరోషన్ కూడా కనిపిస్తూ ఉంది, డ్రైనేజ్ కూడా కనిపిస్తుంది. నాకు ఎరోషన్ వద్దు కాబట్టి ఆల్రెడీ నేను తీసుకున్నాను దాన్ని. సో ఈ టిక్ తీసేస్తున్నాను. సో ఇలా టిక్ తీసేసి సో సేమ్ ప్రాసెస్లోనే స్నిప్పింగ్ టూల్ని యూజ్ చేసి నేను న్యూ అని తీసుకొని ఇలా కట్ చేసుకొని సేవ్ యాజ్ చేసుకొని ఇలా చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇలా ప్రతి ఒక్క మ్యాప్ని అంటే ఏమేమి తీసుకుంటున్నా, ఎల్యుఎల్సి కావచ్చు, లేకపోతే డ్రైనేజ్ కావచ్చు, సాల్ట్ ఎఫెక్టెడ్ కావచ్చు, వేస్ట్ ల్యాండ్ మ్యాప్స్, ఇలా రకరకాల మ్యాప్స్ అన్నీ కూడా నేను సేమ్ ప్రాసెస్లోనే అన్నీ కట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా కట్ చేసుకున్న దాన్ని నెక్స్ట్ గూగుల్ ఎర్త్లో యూజ్ చేసుకోవాలన్నమాట. గూగుల్ ఎర్త్లో నెక్స్ట్ వీడియోలో గూగుల్ ఎర్త్లో ఫోల్డర్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, అలాగే మ్యాప్స్ అన్నిటినీ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, తర్వాత ప్లానింగ్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము.